జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయినా తనకిష్టం లేని పెళ్లి జరిపిస్తుంటే మీరెలా ఒప్పుకున్నారమ్మా? ఒప్పుకోలేదు కాబట్టే ఈ ఏసాల్లో వచ్చి లతని కాపాడాం బాబాయ్. కానీ దానికి పరిష్కారం ఇలా వేషాల్లో రావడం కరెక్ట్ కాదు కదమ్మా. ఆ విషయం మాకు తెలుసు సార్. కాకపోతే ప్రస్తుతానికి మాకు ఇంతకు మించి వేరే మార్గం కనిపించలేదు. మీ బాధ నాకు అర్థమైంది రవిచంద్ర. కాకపోతే తెలిసి లతకు అన్యాయం చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను, క్షమించను. ఆ ఏసీ నాకు తెలుసు బాబాయ్. లత మీద మీకున్న అభిమానము తెలుసు, తన మీద మీరు చూపించే ప్రేమ తెలుసు. అందుకే ఈ విషయంలో మీ సహాయం అడుగుదామని వచ్చాము. నా సహాయమా? అవును బాబాయ్, మన లత ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. మీరు ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. నా అభిప్రాయంతో తనకేంటమ్మా సంబంధం? తనకి నచ్చిన వాణ్ణి స్వేచ్ఛగా తను పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదు బాబాయ్, తల్లి తండ్రి లేని అనాథనైన నాకు దేవుడిచ్చిన బాబాయ్వి నువ్వు. నా తండ్రివైనా, నాకు పిన తండ్రివైనా, నాకన్నీ నువ్వే బాబాయ్. నువ్వు నేను ప్రేమించిన అబ్బాయిని చూసి ఒప్పుకుంటేనే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే నీకు నచ్చిన అబ్బాయి దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను బాబాయ్. తల్లిదండ్రులు లేకపోవడం ఏంటమ్మా? బాలరాజు బాలమణి ఉన్నారు కదా. ఉన్నా కూడా అనాథలాగా కాంతమ్మ గారి దగ్గర పెరిగాను కదా బాబాయ్. ఆ సమయంలోనే కదా నువ్వు నాకు దేవుడిచ్చిన బాబాయ్ లాగా దొరికావు. అందుకే అలా అన్నాను బాబాయ్. మీరంతా ఒకటే కుటుంబం బాబుగారు. మీరిలా విడిపోయి ఉండడానికి కారణం ఒక రకంగా మేం కూడా. భగవంతుడా, మమ్మల్ని క్షమించు స్వామి. ఏ రక్త సంబంధం అమ్మా? ఏ జన్మ అనుబంధం అమ్మా? నేను సొంత బాబాయిని కాకపోయినా నన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారమ్మా. బాబాయ్, అన్ని బంధాలు, అన్ని సంబంధాలు రక్త సంబంధాలే కానక్కలేదు బాబాయ్. ఆత్మ సంబంధాలైనా చాలు. మా తండ్రి గారిచ్చిన మా పంచ ప్రాణాలు మీరే బాబాయ్. ఏ జన్మలోనో నేను మీ ఇద్దరిని కని వదిలేస్తుంటానమ్మా. అందుకే ఆ రక్త సంబంధమే ఈనాడు మనల్నందరినీ ఇలా కలిపిందమ్మా. ఇప్పుడు చెప్తున్నాను లత, ఎలాంటి వాణ్ణి ఇష్టపడినా అతన్నిచ్చి నీకు పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఈ ఒక్క మాట చాలు బాబాయ్. రా బాబాయ్, లత ఇష్టపడిన అబ్బాయిని చూపిస్తా. రా, రండి. వీళ్ళేంటి ఇంకా రాలేదు? నన్ను చూశాక అసలు వీరనారాయణ గారు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో. పొరపాటున కాదంటే ఏం చేయాలి? లతని ఎలా ఒప్పించాలి? భగవంతుడా, వీరనారాయణ మావయ్య నన్ను చూడగానే
కోపగించుకొని కొట్టకుండా తిట్టకుండా ఈ పెళ్లికి ఒప్పుకునేలా ఆశీర్వదించు స్వామి. ఎక్కడమ్మా మన లతను చేసుకోబోయే అదృష్టవంతుడు? ఆ, అదే నేను చూస్తున్నాను. బాబాయ్, అతనే బాబాయ్. అబ్బాయి నాకు బాగా నచ్చాడమ్మా. చూడ్డానికి హీరోలాగా ఉన్నాడు. మన లత సెలెక్షన్ సూపర్. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? ఆ అబ్బాయిని లత చేసుకోవటం నీకు ఇష్టమా? ఇష్టమేంటమ్మా, చెప్పాను కదా. అబ్బాయి అమ్మా నాన్నలతో మాట్లాడి కబురు పంపించండి. స్వయంగా నేనే వచ్చి ఇద్దరిని ఆశీర్వదిస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్. పిచ్చి తల్లి, మీకెప్పుడు ఈ బాబాయ్ అండగా ఉంటాడమ్మా. మీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ బాబాయ్ మీకు తోడుగా నిలబడతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.